వివాహం గురించి ప్రయత్నం చేసేవాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే నాకు తెలిసిన వాళ్ళు ఉదాహరణకి ఏజ్ ఎక్కువైపోయింది అనుకోండి, ఏజ్ తక్కువ వేసుకుని అంటే ఒక 5-6 ఏళ్ళు తగ్గించుకుని చెప్పి ఇలాగ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒకరినొకరు మోసం చేస్తున్నారు. ఇది రేపొద్దున్న మీలాంటి సిద్ధాంతాల దగ్గర ఎక్కడికి వెళ్తారు ఈ డూప్లికేట్ జాతకం పట్టుకుని, వాళ్ళకి మీరు ముహూర్తం పెడతారు, వివాహం చేస్తారు. అలాంటిది ఏదైనా ఫెయిల్ అయితే అది తప్పు మీద అవుతుందా వాళ్ళది అవుతుందా? అసలు అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? అంటే మీరు అడిగిన ప్రశ్న చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ నన్ను క్షమించాలి ఈ మాట అంటున్నందుకు. ఎవరో అనుభవం లేని అల్లాటాపా సిద్ధాంతుల దగ్గరికి వెళితే ఇదే పరిస్థితి ఎదురవ్వచ్చు, వాడు అమాయకంగా పెట్టేయచ్చు. కానీ నేను ఒక కీలక రహస్యం చెబుతున్నాను. వాళ్ళు జాతకాలు తగ్గించారని అనుకుందాం, ఇందాకే చెప్పాను నేను, వయసు తగ్గించారు, మోసం చేస్తున్నారు అనుకుందాం మీ ప్రకారం. మన దగ్గరకు వచ్చారు, నిజం చెబుతున్నారో అబద్ధం చెబుతున్నారో తెలియదుగా, ఈ నక్షత్రం ఇది అనుకుని ఓహో అని మనం మంచి ముహూర్తం పెడతాం. కానీ వాళ్ళ జాతకం ప్రకారం వాళ్ళు వయస్సు విషయంలో, జాతకం విషయంలో, డే టు టైము ప్లేస్ విషయాల్లో మోసం చేస్తున్నారేమో కానీ వాళ్ళని వెనకుండి నడిపించేటువంటి అంతర్లీనంగా ఉన్న వాళ్ళ పూర్వకర్మ, ప్రారంధ కర్మ విషయంలో వాళ్ళు తప్పు చేయలేరు, తప్పు చేయట్లేదు. చేయటం ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు అంటే కనుక, మాబోటి అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర ముహూర్తం పెట్టించుకుంటున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళ జననకాల గ్రహస్థితులు అనేవి అనుకూలంగా ఉండబట్టే వాళ్ళు ఆ ముహూర్తంలో చేసుకోవడానికి రెడీ అయ్యారు అని అర్థం. ఒకవేళ ఆ ముహూర్తం ప్రకారం జరిపించుకునే విధంగా లేకుండా వ్యక్తిగత జాతకాలు అనేక దోషాలు ఉన్నాయి అనుకుందాం. వీళ్ళు తయారు చేసిన ఫ్యాబ్రికేటెడ్ దొంగ జాతకం బాగుంది అనుకుందాం. అప్పుడు మనం మంచి ముహూర్తం పెట్టినప్పుడు ఇందాకే మనం చేసినట్లుగా ఆ ముహూర్తానికి వీళ్ళు వివాహమో శుభకార్యమో చేసుకోలేక ఏదో ఒక అవాంతరం వచ్చి వీళ్ళని చేయనీయకుండా అడ్డుపడుతుంది. అది కర్మరహస్యం.